హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఇన్సర్షన్ చార్ట్. అసలు ఈ ఇన్సర్షన్ చార్ట్ అంటే ఏంటి అండ్ ఇన్సర్షన్ చార్ట్ వర్కింగ్ ఎలా ఉంటుంది అండ్ అలానే దీని టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది అనేది ఈ వీడియోలో నేను నేర్చుకుందాం. ఫస్ట్ ఇన్సర్షన్ చార్ట్ అంటే ఏమో చూద్దాం. ఇన్సర్షన్ చార్ట్ అంటే ఏమి అంటే సపోజ్ మన దగ్గర ఒక డేటా ఉంది, ఆ డేటాని సార్ట్ చేయాలి. అప్పుడు ఇన్సర్షన్ చార్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇచ్చిన డేటాని సార్టెడ్ పార్ట్ అండ్ అన్సార్టెడ్ పార్ట్గా ఇమాజిన్ చేసుకొని అన్సార్టెడ్ పార్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని సార్టెడ్ పార్ట్లోకి తెచ్చుకొని దాని కరెక్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తుంది. ఇది ఇన్సర్షన్ చార్ట్ అంటే. ఓకేనా, మీకు చెప్పిన పాయింట్ ఇక్కడ రాసా చూడండి. ఏం రాసా? ఇట్ వర్క్స్ టేకింగ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ వేర్ అన్సార్టెడ్ పార్ట్ అండ్ ఇన్సర్టింగ్ ఇంటూ ఇట్స్ కరెక్ట్ పొజిషన్ ఇన్ ద సార్టెడ్ పార్ట్. ఓకేనా, ఇది ఇన్స్ట్రక్షన్ చార్ట్ డెఫినేషన్. ఈ ఆల్గరిథం మెయిన్గా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మన దగ్గర పార్షియలీ సార్టెడ్ డేటా ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. ఓకేనా, పార్షియలీ సార్టెడ్ అంటే మనకి ఇచ్చిన డేటా అనేది కొంచెం సార్ట్ అయి ఉంటుంది, పూర్తిగా కాకుండా కొంచెం అక్కడక్కడ సార్ట్ అయినా ఈ ఆల్గరిథం అనేది మనకి బెటర్గా వర్క్ అవుతుంది. ఓకేనా, ఎక్కడ వర్క్ అవుతుంది? మన దగ్గర పార్షియలీ సార్టెడ్ డేటా ఉన్నప్పుడు. ఓకేనా, ఇప్పుడు ఆల్గరిథం ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ మనకి ఒక డేటా అనేది ఇచ్చింటాడు. ఒక డేటా అనేది ఇచ్చాడు. ఒక అరే అని ఇచ్చాడు, 5 4 3 2 1 అని చెప్పేసి. దీన్ని ఒక స్పెసిఫిక్ ఆర్డర్లకి కన్వర్ట్ చేయాలి. ఈ ఆర్డర్లకి అసెండింగ్ ఆర్డర్ 1 2 3 4 5 ఇది మన అవుట్పుట్గా రావాలి. ఓకేనా, ఇది మన మెయిన్ టాస్క్. ఇప్పుడు మన ఆల్గరిథం ఎలా వర్క్ అవుతుంది అంటే మన ఇచ్చిన డేటాని సార్టెడ్ పార్ట్ అన్సార్టెడ్ పార్ట్గా ఇమాజిన్ చేసుకొని మన కాల్చిన టార్గెట్ అనేది అచీవ్ చేస్తుంది. ఓకేనా, చూద్దాం. మన ఆల్గరిథం అనేది ఏం చేస్తుందని చెప్పా, సార్టెడ్ పార్ట్గా అన్సార్టెడ్ పార్ట్గా ఇమాజిన్ చేసుకుంటుంది అని చెప్పా. సార్టెడ్ పార్ట్గా దేన్ని ఇమాజిన్ చేసుకుంటుంది అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఎందుకు సింగిల్ ఎలిమెంటే ఉంది కాబట్టి దాన్ని సార్టెడ్ పార్ట్ అని ఇమాజిన్ చేసుకుంటుంది. ఇంకా మిగతా ఎలిమెంట్స్ అన్ని అన్సార్టెడ్ పార్ట్గా ఇమాజిన్ చేసుకుంటుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తుంది అంటే అన్సార్టెడ్లో ఉన్న ఎలిమెంట్స్ని మన సార్టెడ్ పార్ట్లో ఉన్న ఎలిమెంట్ని కంపేర్ చేసుకుంటూ మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది అచీవ్ చేస్తుంది. ఓకేనా, ఎలా చూడండి. ఫస్ట్ ఏముంది మనకి 5 4 3 2 1 ఇది మన డేటా. ఇప్పుడు ఏం చెప్పా, ఇది సార్టెడ్ పార్ట్ అని చెప్పా, ఇదంతా అన్సార్టెడ్ పార్ట్ అని చెప్పా. ఈ మొత్తం 4 3 2 1. ఇప్పుడు ఏం చేస్తుంది, అన్సార్టెడ్ పార్ట్లో ఉన్న 4 దీంతో కంపేర్ చేసుకుంటుంది. 4 అనేది 5 కన్నా తక్కువ కాబట్టి ఈ రెండు ఎలిమెంట్ని స్వాప్ చేసుకుంటుంది. ఓకేనా, 4 5 రెండు స్వాప్ అయిపోతాయి. మళ్ళీ మిగతా డేటా అంతా అట్లే ఉంటుంది 3 2 1. ఓకేనా, ఈ రెండు ఎలిమెంట్స్ మాత్రమే స్వాప్ అయినాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ సార్టెడ్ పార్ట్ ఏమైంది, ఇప్పుడు 4 5 అనేది ఇక్కడ 0th ఇండెక్స్ నుంచి ఫస్ట్ ఇండెక్స్ వరకు సార్టెడ్ పార్ట్ అయింది. మిగతా 3 2 1 అనేది అన్సార్టెడ్ పార్ట్గా ఉంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్, మళ్ళీ అన్సార్టెడ్ పార్ట్లో ఉన్న ఎలిమెంట్ తీసుకొని సార్టెడ్ పార్ట్లో ఉన్న ఎలిమెంట్తో కంపేర్ చేసి సపోజ్ అది దాని కరెక్ట్ ఇండెక్స్లో లేకపోతే దాన్ని స్వాప్ చేసుకుంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఏంటి 4 3 <5 అనేది కంపేర్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 3 అనేది 5 కన్నా తక్కువ కాబట్టి స్వాప్ అవుతుంది ఎలిమెంట్ 5. ఓకేనా, నెక్స్ట్ మిగతా 2 ఎలిమెంట్స్ అలానే ఉంటాయి. ఇప్పుడు చూడండి, మన సార్టెడ్ పార్ట్ ఏమవుతుంది, 4 3 5 ఇక్కడ వరకు సార్టెడ్ పార్ట్ అవుతుంది, ఇది అన్సార్టెడ్ పార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సార్టెడ్ పార్ట్లో అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయా? లేవు. అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ ఆర్డర్లో లేవు. ఏ ఎలిమెంట్స్ కరెక్ట్ ఆర్డర్లో లేవు? 4 3 అనేవి కరెక్ట్ ఆర్డర్లో లేవు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఎలిమెంట్స్ని కూడా మన కరెక్ట్ ఇండెక్స్లో ఇన్సర్ట్ చేసుకుంటాం. ఓకేనా, ఇక్కడ మెయిన్ ఐడియా ఏమంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి మన అరేని ఒక సార్టెడ్ ఆర్డర్లో ఉంచుకుంటూ మన టార్గెట్ని అచీవ్ చేయడం. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ 3 అనేది 4 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఈ రెండింటిని కంపేర్ చేసి అప్పుడు మనం స్వాప్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఈ రెండింటిని స్వాప్ చేసి ఏమవుతుంది, 3 4 5. ఇప్పుడు 0th ఇండెక్స్ నుంచి సెకండ్ ఇండెక్స్ వరకు మొత్తం ఎలిమెంట్స్ అన్ని స్టార్ట్ అయినాయి. ఎందుకు 3 4 5 అన్ని కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఇంకా 2 1 ఈ రెండు అన్సార్టెడ్ పార్ట్లో ఉన్నాయి ప్రజెంట్. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఇది మొత్తం సార్టెడ్ పార్ట్గా మారిపోయింది. సార్టెడ్ పార్ట్గా మారిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అన్సార్టెడ్ పార్ట్లో నుంచి ఎలిమెంట్ తీసుకొని మళ్ళీ సార్టెడ్ పార్ట్లో ఉన్న ఎలిమెంట్స్కి కంపేర్ చేస్తాం. ఓకేనా, 2 అనేది 5 కన్నా ఎక్కువ 2 అనేది 5 కన్నా తక్కువ కాబట్టి మళ్ళీ ఆ రెండు ఎలిమెంట్స్ కూడా స్వాప్ అవుతాయి. 3 4 2 5. ఓకేనా, ఈ రెండు ఎలిమెంట్స్ కూడా స్వాప్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఏం చెక్ చేసుకుంటాం, మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అరే మొత్తం సార్టెడ్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. సార్టెడ్గా ఉందా లేదు కదా, 2 అనేది 4 కన్నా తక్కువ, అలానే 2 అనేది 3 కన్నా తక్కువ.
ఓకేనా. ఇప్పుడు ఈ 3 ఎలిమెంట్స్ అనేవి దాని కరెక్ట్ ఆర్డర్లో లేవు. ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ని కూడా కరెక్ట్ ఆర్డర్లో పెట్టుకుంటాం. ఓకేనా. ఎలా మళ్ళీ కంపేర్ చేస్తాం. జస్ట్ 2 అనేది 4 కన్నా తక్కువ ఎక్కువ, 2 అనేది 4 కన్నా తక్కువ కాబట్టి మళ్ళీ ఎలిమెంట్ అనేది ఇక్కడ స్వాప్ అవుతాయి. 3 2 4 ఈ 2 ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ స్వాప్ అవుతాయి. 5 1. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మొత్తం సార్టెడ్ పార్ట్ మొత్తం ఆర్డర్లో ఉందా లేదు. ఎందుకు మళ్ళీ ఈ 2 ఎలిమెంట్స్ అనేవి ఆర్డర్లో లేవు. ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ కూడా ఆర్డర్లో పెట్టుకుంటాం. ఎలా మళ్ళీ కంపేర్ చేస్తాం. 2 అనేది 3 కన్నా తక్కువ ఎక్కువ, తక్కువ కాబట్టి మళ్ళీ ఇక్కడ స్వాప్ జరుగుతుంది. 2 3 4 5 1. ఓకేనా. ఈ 2 ఎలిమెంట్స్ కూడా స్వాప్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, 0th ఇండెక్స్ నుంచి 3rd ఇండెక్స్ వరకు మొత్తం ఎలిమెంట్స్ అన్ని ఆర్డర్లోనే ఉన్నాయి. ఓకేనా. 2 3 4 5. ఓకేనా. ఏ ఎలిమెంట్ అన్ఆర్డర్లో లేదు. ఓకేనా. ఇక్కడ క్లియర్. 0th ఇండెక్స్ నుంచి 3rd ఇండెక్స్ వరకు ఇప్పుడు సార్టెడ్ పార్ట్. 1 ఒకటే అన్సార్టెడ్ పార్ట్. ఎందుకు అది ఇంకా మనం కంపేర్ చేయలేదు కాబట్టి. ఓకేనా. ఇప్పుడు కంపేర్ చేద్దాం. 1 < 5 కాదు. ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ స్వాప్ అనేది జరుగుతుంది. 2 3 4 1 5 ఈ 2 ఎలిమెంట్స్కి స్వాప్ జరుగుతుంది. ఇప్పుడు టోటల్ అరే సార్టెడ్ ఆర్డర్లో ఉంది అని చెప్పాలంటే మనం టోటల్గా ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఆర్డర్లో ఉండాలి. ఉన్నాయా లేవు కదా. 1 అనేది ఆర్డర్లో లేదు. ఇప్పుడు 1ని మన ఆర్డర్లోకి మార్చుకోవాలి. ఓకేనా. ఎలా జస్ట్ 1తో 4ని కంపేర్ చేస్తాం. 1 అనేది 4 కన్నా తక్కువ కాబట్టి ఎలిమెంట్స్ అనేవి అక్కడ స్వాప్ అవుతాయి. 2 3 1 4. నెక్స్ట్ ఈ 2 ఎలిమెంట్స్ స్వాప్ అయినాయి. ఓకేనా. మళ్ళీ ఇక్కడ సార్టెడ్లో ఉందా లేదు. ఈ 1 అనేది ఈ 3తో కంపేర్ చేస్తాం. 1 అనేది 3 కన్నా తక్కువ కాబట్టి ఎలిమెంట్స్ అనేవి అక్కడ స్వాప్ అవుతాయి. 2 1 3. మళ్ళీ ఈ 2 ఎలిమెంట్స్ అనేవి స్వాప్ అయినాయి. ఓకేనా. అర్థమవుతుందా. మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టార్ట్ చేసి మనం ఎక్కడ వరకు అయితే మనం సార్టెడ్ పార్ట్ ఉంటుందో అక్కడ వరకు మన ఎలిమెంట్స్ అన్ని ఆర్డర్లో ఉంచుకొని మన టార్గెట్ ఇక్కడ అచీవ్ చేస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ 1 అనేది 2 కన్నా తక్కువ కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా స్వాప్ జరుగుతుంది. 1 2 3 4 5. ఓకేనా. చూడండి 1 2 కూడా స్వాప్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వచ్చిందా. 1 2 3 4 5 అనేది మన అవుట్పుట్గా వచ్చింది. ఇలా ఆల్గరిథం అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ సూడో కోడ్ చూద్దాం. సూడో కోడ్ రాసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మనం ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫంక్షన్ అనేది ఉంటుంది కదా. ఫంక్షన్ మన అరే అనేది ఇక్కడ పాస్ చేయాలి కదా. ఎందుకు మన టార్గెట్ అచీవ్ చేయడానికి. అరే అనేది ఇక్కడ పాస్ చేద్దాం. పాస్ చేసిన తర్వాత ఫస్ట్ మన ఇచ్చిన డేటాని సార్ట్ చేయాలంటే మనం ఫస్ట్ అరేలోకి ఎంటర్ అవ్వాలి. అరేలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ i = 0 i షుడ్ లెస్ దాన్. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేసి మనం సార్ట్ చేయడానికి మన లాస్ట్ ఇండెక్స్ అనేది విజిట్ చేయట్లేదు. ఎందుకు లాస్ట్ ఇండెక్స్ విజిట్ చేస్తే మన నెక్స్ట్ ఎలిమెంట్ ఏం లేదు కంపేర్ చేసుకోవడానికి. అందుకు మన లాస్ట్ ఇండెక్స్ విజిట్ చేయలేదు. అందుకు ఎక్కడ వరకు విజిట్ చేస్తున్నాం, లాస్ట్ సెకండ్ ఇండెక్స్ వరకు విజిట్ చేస్తున్నాం. లాస్ట్ సెకండ్ ఇండెక్స్ ఇది ఇక్కడ వరకు విజిట్ చేసి దాని నెక్స్ట్ ఉండే ఎలిమెంట్ని కంపేర్ చేసుకుంటున్నాం. అంతేగాని లాస్ట్ ఇండెక్స్కి వెళ్ళి దాని నెక్స్ట్ ఏముంది అనేది కంపేర్ చేస్తే మనకు ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎర్రర్ వస్తుంది. ఓకే. అందుకు ఎక్కడ వరకు మన అవుటర్ లూప్ ట్రావర్స్ చేస్తామంటే n-1. ఓకేనా. n-1. ఇక్కడ n అంటే ఏంటి అంటే అరే లెంత్. ఓకేనా. అక్కడ వరకు మనం ట్రావర్స్ చేస్తాం. ఓకేనా. i++. నెక్స్ట్ ఏం చేస్తాం, అన్సార్టెడ్ పార్ట్లో ఉన్న ఎలిమెంట్ని మన సార్టెడ్ పార్ట్లో ఉన్న ఎలిమెంట్ని కంపేర్ చేసాం. అంటే ఇది ఎంత, దీని ఇండెక్స్ ఎంత 0. ఫస్ట్ సార్టెడ్ 0, దీని అన్సార్టెడ్లో ఉన్న ఎలిమెంట్ ఇండెక్స్ ఎంత 1. అంటే దీన్ని ఎలా కంపేర్ చేయొచ్చు, మనం కంపారిజన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే మనం ఏం రాసుకుంటాం, మన ఇన్నర్ లూప్ ఫర్ j = i+1. i+1 అని ఎందుకు రాస్తున్నా, సపోజ్ మన సార్టెడ్ డేటా అనేది 0 దగ్గర ఉంది. మనం ఎక్కడి నుంచి కంపేర్ చేయాలి, 1 దగ్గర కంపేర్ చేయాలి. సపోజ్ మన సార్టెడ్ డేటా అనేది 1 వరకు ఉంది. మనం డేటాని ఎక్కడి నుంచి కంపేర్ చేయాలి, 2 నుంచి కంపేర్ చేయాలి. అందుకు i+1 అనేది రాశారు. ఇది i+1 రాసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని, అంటే సపోజ్ మన సార్టెడ్ పార్ట్ ఇక్కడ వరకు ఉంది అనుకోండి, ఈ 3 ఎలిమెంట్స్ ని మనం సార్టెడ్ గా మార్చుకోవాలి. అంటే 3 ఎలిమెంట్స్ కి విజిట్ చేయాలి. అంటే మనం మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం విజిట్ చేయాలి. అంటే ఎక్కడి వరకు, టిల్ 0 వరకు విజిట్ చేయాలి. ఓకేనా. j > 0 j మైనస్ అందరూ రాసా, ఇక్కడ దాకా వచ్చి రివర్స్ రావాలి. అందుకు j అనేది రాసా.
నెక్స్ట్ దీని తర్వాత ఏం కంపేర్ చేసాం, ఎలిమెంట్స్ అనేది కంపేర్ చేసాం. అన్ఆర్డర్లో ఉన్న పార్ట్ని మన సార్టెడ్ పార్ట్లో ఉన్న ఎలిమెంట్ని కంపేర్ చేసాం. ఎలా, ఇఫ్ array of j is less than array of j minus 1. j minus 1 అంటే ఏంటి, దాని ప్రీవియస్ ఎలిమెంట్ అంటే సార్టెడ్లో ఉన్న ఎలిమెంట్. రెండింటిని కంపేర్ చేసుకుంటే సపోజ్ అది తక్కువ ఉందంటే మనం ఏం చేస్తాం, స్వాపింగ్ అనేది పర్ఫామ్ చేస్తాం. స్వాప్ ఇలా మన ఇన్సర్షన్ సార్ట్ అల్గోరిథం అనేది వర్క్ అవుతుంది. సూడో కోడ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి డ్రై రన్ చేసి చూద్దాం. మనకి డేటా ఏముంది, 80, 60, 70, 50 అనే ఒక అరే ఇచ్చాడు. దాన్ని సార్టెడ్ అరేగా మార్చుకోవాలి. ఎలా మారుస్తాం, జస్ట్ మన సూడో కోడ్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ సూడో కోడ్లో ఏం జరుగుతుంది, ఫంక్షన్ లేక్ అనేది ఎంటర్ అవుతాం. ఫంక్షన్ లేక్ ఎంటర్ అవుతే మన అవుటర్ లూప్ అంటే ఐత్ లూప్ అనేది రన్ అవుతుంది. ఐ ఇనిషియల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి. ఓకేనా, 0 నుంచి ఐ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం కండిషన్ ఉంది, i less than n minus 1. n అంటే ఏంటి, అరే లెంత్ ఎంత ఇక్కడ 4, 1 2 3 4 అరే లెంత్ ఎంత 4. ఓకేనా, అప్పుడు మన కండిషన్ ఏముంది, i less than n minus 1. i అంటే ఎంత 0 less than n అంటే ఎంత 4 కదా, లెంత్ 4 minus 1 అంటే ఎంత 3. ఓకేనా, 0 అనేది 3 కన్నా తక్కువ కాబట్టి మన ఇన్నర్ లూప్ లెక్ అనేది వస్తుంది. ఇన్నర్ లూప్ లెక్ వచ్చిన తర్వాత మన ఇన్నర్ లూప్ ఏంటి, జేత్ లూప్. జే లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, i+1. i ఎంత ప్రజెంట్ 0 + 1 అంటే ఎంత 1. ఓకేనా, ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది కదా. కండిషన్ ఏంటి, j greater than 0. 1 అనేది 0 కన్నా పెద్దది కాబట్టి నెక్స్ట్ లూప్ లెక్ అనేది అలౌ చేస్తుంది. లూప్ లెక్ అలౌ చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంది, మనకి ఇఫ్ కండిషన్ అనేది ఉంది. ఇఫ్ కండిషన్లో ఏముంది, array of j less than array of j minus 1. array of j అంటే ఎంత 1 లెస్ దాన్ ఏం కంపేర్ చేస్తున్నాం, array of j minus 1. array of j minus 1 అంటే j ఎంత 1 కాబట్టి 1 minus 1 ఎంత 0 అవుతుంది. array of 0. ఇప్పుడు array of 1 ఎంత ఉంది, 0. ఇండెక్సెస్ ఎలా ఉంటాయి, 0 1 2 3. array of 1 ఏముంది 60 లెస్ దాన్ array of 0 కదా. array of 0 అంటే ఎంత 80. ట్రూ అయింది కాబట్టి కండిషన్ ఏం జరుగుతుంది, స్వాపింగ్ జరిగితే ఎలిమెంట్స్ ఏమవుతాయి, 60 80 70 50 అనేది అలానే ఉంటుంది. ఓకేనా, అలానే ఉంటుంది. స్వాప్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది, j మైనస్ అనేది వస్తుంది. j మైనస్ చేస్తే ఏమొస్తుంది, j అనేది 0గా మారుతుంది. 1 - 1 అనేది 0గా మారుతుంది. మారినప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కండిషన్ చెక్ చేస్తాం. 0 greater than 0నా, కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి అది లూప్లోకి వెళ్ళదు. ఓకేనా, లూప్లోకి వెళ్ళకుండా నెక్స్ట్ ఇన్నర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, i అనేది ఇంక్రీజ్ అవుతుంది. i ఎంతకి ఇంక్రీజ్ అవుతుంది, 1కి ఇంక్రీజ్ అవుతుంది. 1కి ఇంక్రీజ్ అయినప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, నెక్స్ట్ కూడా కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏముంది, i less than n minus 1. 1 less than n minus 1 అంటే ఎంత 3. 1 less than 3 మళ్ళీ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయిన తర్వాత మళ్ళీ ఇన్నర్ లూప్లోకి వస్తుంది. ఇన్నర్ లూప్లోకి వస్తే మళ్ళీ j ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, మళ్ళీ j అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, i+1. i అంటే ఎంత 1 + 1 అంటే ఎంత 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 2 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏం చేస్తుంది, కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. 2 అనేది 0 కన్నా పెద్దది కాబట్టి ఫర్ లూప్లోకి అలౌ చేస్తుంది. ఓకేనా, అలౌ చేసిన తర్వాత మళ్ళీ ఇఫ్ కండిషన్ అనేది ఉంది. ఇఫ్ కండిషన్ ఏంటి, array of j less than array of j minus 1. ఇక్కడ array of j అంటే ఏంటి, array of 2. ఓకేనా, array of 2 less than array of j minus 1 అంటే ఏంటి, array of 1. array of 2 ఎంత, ఇక్కడ చూడండి మన ఫస్ట్ ఇటరేషన్ పర్ఫామ్ అయిన తర్వాత మన అరే అనేది ఇలా ఉంటుంది. 60 80 70 50 అని చెప్పేసి. ఇండెక్సెస్ ఎలా ఉంటాయి, 0 1 2 3 ఇండెక్సెస్ అనేవి ఇలా ఉంటాయి. array of 2 అంటే ఏముంది, 70 లెస్ దాన్ array of 1 అంటే ఎంత 80. మళ్ళీ కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఏం జరుగుతుంది, ఎలిమెంట్స్ అనేవి స్వాప్ అవుతాయి. స్వాప్ అయితే ఎలా ఉంటుంది, అరే 60 మళ్ళీ దీని తర్వాత 70 80 స్వాప్ అవుతాయి కదా, 70 80 మళ్ళీ దీని తర్వాత ఏముంటుంది 50 అలానే ఉంటుంది. ఉండిన తర్వాత నెక్స్ట్ స్వాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫర్ లూప్లోకి వస్తుంది. j అనేది డిక్రీజ్ అవుతుంది. j ఎంతకి డిక్రీజ్ అవుతుంది, 1కి. j మైనస్ కాబట్టి ఇక్కడ 2 - 1 అనేది 1 అవుతుంది కాబట్టి 1 రాసిన తర్వాత మళ్ళీ ఏం చెక్ చేస్తుంది, కండిషన్ అనేది చెక్ చేస్తాం. 1 greater than 0
మళ్ళీ సేమ్ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. అరే ఆఫ్ జే అంటే ఎంత, అరే ఆఫ్ 1. అరే ఆఫ్ 1 ఏముంది ఇక్కడ 0 1 2 3. అరే ఆఫ్ 1 అంటే ఎంత 70 లెస్ దాన్ నెక్స్ట్ ఏముంది అరే ఆఫ్ జే మైనస్ 1 కదా 60. ఇక్కడ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అయితే మన స్వాపింగ్ ఏం జరగదు. ఎందుకంటే ఈ రెండు ఎలిమెంట్స్ ఆల్రెడీ కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి. చూడండి 60 70 కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది స్వాప్ చేయకుండా. ఈ కండిషన్లో వెళ్ళలేదంటే మళ్ళీ జే మైనస్ మైనస్ అనేది పర్ఫామ్ అవుతుంది. జే మైనస్ మైనస్ పర్ఫామ్ అయితే మళ్ళీ జే అనేది జీరోకి వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తే 0 గ్రేటర్ దెన్ 0. అప్పుడు కండిషన్ ఫెయిల్ అయ్యి మనకు లూప్లోకి వెళ్ళదు. అది వెళ్ళకుండా ఇప్పుడు ఏం జరుగుతుంది మళ్ళీ ఐ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఐ అనేది ప్రజెంట్ ఎంత 1 ఇంక్రీజ్ అయితే ఐ అనేది ఏమవుతుంది 2గా మారుతుంది కదా. మళ్ళీ ఏం చెక్ చేస్తుంది మన కండిషన్ ఐ లెస్ దెన్ n-1. 2 అనేది 3 కన్నా తక్కువ కాబట్టి అలా మన లూప్లోకి అనేది ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఫర్ లూప్ అనేది ఇన్నర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్నర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది j = i+1 నుంచి. i+1 అంటే ఎంత ప్రజెంట్ i ఎంత ఉంది 2 + 1 ఎంత 3. ఓకేనా 3. మళ్ళీ ఏం చెక్ చేస్తుంది కండిషన్ 3 గ్రేటర్ దెన్ 0నా కాదా. 3 అనేది 0 కన్నా పెద్దది కాబట్టి లూప్లోకి అలౌ చేస్తుంది. లూప్లోకి అలౌ చేసిన తర్వాత నెక్స్ట్ కండిషన్ ఏముంది అరే ఆఫ్ జే లెస్ దెన్ అరే ఆఫ్ జే మైనస్ 1. అరే ఆఫ్ జే ప్రజెంట్ ఏముంది అరే ఆఫ్ 3. అరే ఆఫ్ 3 అంటే ఎంత 50. ఓకేనా 50 మళ్ళీ అరే ఆఫ్ జే మైనస్ 1. జే మైనస్ 1 అంటే ఏంటి ఇది. ఓకేనా జే మైనస్ 1 అంటే అరే ఆఫ్ 2 కదా. అరే ఆఫ్ 3 మైనస్ 1 అంటే అరే ఆఫ్ 2. అరే ఆఫ్ 2 అంటే ఎంత ఉంది 80. 50 లెస్ దాన్ 80 అని కంపేర్ చేస్తుంది. కంపేర్ చేస్తే మన 50 అనేది 80 కన్నా తక్కువ కాబట్టి ఈ రెండు ఎలిమెంట్స్ కూడా స్వాప్ అవుతాయి. ఎలా చూడండి 60 70 50 80 ఇలా స్వాప్ అవుతాయి. ఈ ఇటరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది స్వాప్ అయిన తర్వాత జే అనేది డిక్రీజ్ అవుతుంది. ఎంత కూడా 2కి డిక్రీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చెక్ చేస్తుంది మళ్ళీ ఈ కండిషన్ 2 అనేది 0 కన్నా పెద్దది కాబట్టి లూప్లోకి అలౌ చేసిన తర్వాత మళ్ళీ ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఇఫ్ కండిషన్ ఎలా ఉంటుంది అరే ఆఫ్ జే లెస్ దాన్ అరే ఆఫ్ జే మైనస్ 1. ఇక్కడ అరే ఆఫ్ జే అంటే ఎంత 2. అరే ఆఫ్ 2 అంటే ఎంత ఇక్కడ 0 1 2 3. అరే ఆఫ్ 2 అంటే 50 అనేది 70 కన్నా ఎక్కువ అని చెక్ చేస్తారు. తక్కువ కాబట్టి మళ్ళీ ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ స్వాప్ అవుతాయి. ఎలా 60 50 70 80. ఓకేనా ఇలా స్వాప్ అవుతాయి. స్వాప్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది జే అనేది డిక్రీజ్ అవుతుంది. జే అంతా డిక్రీజ్ అవుతుంది 1కి డిక్రీజ్ అయినప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది 1 గ్రేటర్ దాన్ 0 కాదు అని చెప్పేసి. 1 అనేది 0 కన్నా పెద్దది కాబట్టి మళ్ళీ లూప్లోకి అలౌ చేసి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది సేమ్ అరే ఆఫ్ 1 లెస్ దాన్ అరే ఆఫ్ 0 మైనస్ 1. ఇక్కడ అరే ఆఫ్ 1 ఎంత 0 1 2 3. అరే ఆఫ్ 1 ఎంత 50 లెస్ దాన్ 60 అనేది కంపేర్ చేస్తుంది. కంపేర్ చేస్తే మళ్ళీ కండిషన్ ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్ అనేవి స్టాప్ అవుతాయి. ఎలా 50 60 70 80. ఓకేనా పర్ఫామ్ అయిన తర్వాత మళ్ళీ జే అనేది డిక్రీజ్ అవుతుంది 0కి డిక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేసినప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి మన లూప్ అనేది అక్కడ స్టాప్ అవుతుంది. స్టాప్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది ఐ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఐ అంతా 3కి ఇంక్రీజ్ అయినప్పుడు నెక్స్ట్ ఏం చెక్ చేస్తుంది ఐ లెస్ దాన్ n-1. 3 లెస్ దాన్ 3 అనేది కండిషన్ ఫెయిల్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత మన అరే అనేది ఎలా ఉంటుంది మనకు కావాల్సిన ఫామ్లో ఉంటుంది. ఎలా 50 60 70 80 కరెక్ట్ ఫామ్లో షార్ట్ అయి ఉంటుంది ఇలా. ఓకేనా మన ఆల్గరిథం డ్రై రన్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన ఫస్ట్ ఫర్ లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అవుతుంది n-1 టైమ్స్. అంటే నియర్ అబౌట్ n టైమ్స్ రన్ అవుతుంది. ఓకేనా నియర్ అబౌట్ ఆర్డర్ ఆఫ్ n టైమ్స్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అవుతుంది చూడండి j = i+1 j గ్రేటర్ దాన్ 0. సపోజ్ j అనేది లాస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంది అనుకోండి. లాస్ట్ ఇండెక్స్ నుంచి వరుసగా 0th ఇండెక్స్ వరకు విజిట్ చేయాలి. అంటే అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ అవుతాయి n ఎలిమెంట్స్. ఇది కూడా ఆర్డర్ ఆఫ్ n టైం అనేది తీసుకుంటుంది. సెకండ్ ఫర్ లూప్ కూడా ఆర్డర్ ఆఫ్ n టైం. అంటే ఈ రెండు బోత్ కలిసి ఎంత టైం కాంప్లెక్సిటీని తీసుకుంటున్నాయి ఆర్డర్ ఆఫ్ n² స్టెప్స్ అనేవి పర్ఫామ్ చేస్తున్నాయి ఇక్కడ. అందుకు మన టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది ఆర్డర్ ఆఫ్ n² అవుతుంది. ఓకేనా ఇప్పుడు మన స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం. స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేసుకుంటున్నామా జస్ట్ మనం ఇక్కడ 2 వేరియబుల్స్ యూజ్ చేస్తున్నాం i అనేది j అనేది. ఎందుకు మన అరేలోకి ట్రావర్స్ అవ్వడానికి. ఓకేనా జస్ట్ 2 వేరియబుల్స్ అంటే ఇక్కడ కాన్స్టెంట్ స్పేస్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. కాన్స్టెంట్ స్పేస్ యూజ్ చేసుకుంటే స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది ఆర్డర్ ఆఫ్ 1. ఇది
ఇన్సర్షన్ సార్ట్, టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఇప్పుడు మన ఆల్గరిథంని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏం చేసాం, ఫంక్షన్ క్రియేట్ చేసాం కదా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్, ఫంక్షన్ నేమ్ ఏంటి, ఇన్సర్షన్ సార్ట్ కదా, ఇన్సర్షన్ సార్ట్. ఓకేనా, ఇక్కడ ఏమైనా పాస్ చేస్తున్నాం, పారామీటర్స్ పాస్ చేయాలి కదా, అరే ఇంట్ అరే పాస్ చేసేసినాం. నెక్స్ట్ ఏం చేసాం, మన డేటా లైక్ అనేది ఎంటర్ అయినాం. ఎలా, ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 0, ఐ షుడ్ లెస్ దాన్ ఏమని చెప్పా, n-1 అని చెప్పా. ఎందుకు మనం లాస్ట్ ఇండెక్స్కి వెళ్తే దాని నెక్స్ట్ ఎలిమెంట్ ఏమి ఉండదు కాబట్టి మనకు అక్కడ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎర్రర్ ఇస్తుంది కాబట్టి మనం n-1 అనేది రాసాం. ఓకేనా, i++. ఓకేనా, ఇక్కడ n అంటే ఏంటి, అరే లెంత్, ఇంట్ n ఈక్వల్స్ టు అరే డాట్ లెంత్. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్ ఏం చేసాం, మన అన్సార్టెడ్లో ఉన్న పార్ట్, సార్టెడ్లో ఉన్న పార్ట్ ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకోవడానికి ఏం రాసాం, సెకండ్ ఫర్ లూప్ అనేది రాసాం కదా. ఫర్ ఇంట్ j ఈక్వల్స్ టు ఏం రాసాం, i+1, j షుడ్ గ్రేటర్ దాన్ 0, j మైనస్. ఓకేనా, ఎందుకు రాసాం, మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం ఒక ఆర్డర్లో ఉంచుకోవడానికి మనం బ్యాక్ నుంచి ట్రావర్స్ చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఏం చేసాం, మన ఎలిమెంట్స్ అనేవి కంపేర్ చేసుకున్నాం కదా. ఇఫ్ అరే ఆఫ్ j లెస్ దాన్ అరే ఆఫ్ j-1. ఓకేనా, కంపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, మనం అక్కడ స్వాపింగ్ అనేది పర్ఫామ్ చేసాం. ఇంట్ టెంప్ ఈక్వల్స్ టు ఏంటి, అరే ఆఫ్ j, అరే ఆఫ్ j ఈక్వల్స్ టు అరే ఆఫ్ j-1, అరే ఆఫ్ j-1 ఈక్వల్స్ టు ఏంటి, టెంప్. ఈ 3 లైన్స్ అనేవి స్వాపింగ్ పర్ఫామ్ చేయడానికి. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి, మన మెయిన్ మెథడ్లోకి వెళ్ళి మన ఫంక్షన్ కాల్ చేసుకోవాలి కదా. ఫంక్షన్ కాల్ చేయాలంటే మనకు ఒక అరే ఉండాలి కదా. ఫస్ట్ అరే డిక్లేర్ చేద్దాం. ఇంట్ అరే ఈక్వల్స్ టు 5, 4, 3, 2, 1. నెక్స్ట్ ఏం చేస్తాం, మన ఫంక్షన్ అనేది కాల్ చేస్తాం. ఫంక్షన్ ఏంటి, ఇన్సర్షన్ సార్ట్. ఇక్కడ ఏం పాస్ చేస్తాం, అరే పాస్ చేస్తాం. పాస్ చేసిన తర్వాత మన ఫంక్షన్ కాల్ అయిన తర్వాత మన ఎలిమెంట్స్ అనేవి స్వాప్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మన అరేని ప్రింట్ చేసుకోవాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln arrays డాట్ టు స్ట్రింగ్ అరే. ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు మనం అరే ప్రింట్ చేస్తున్నాం కాబట్టి అరేస్ అనేవి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. అరేస్ అనేవి ఎందులో ఉంటాయి, యూటిల్ ప్యాకేజ్లో ఉంటాయి కదా. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి ఎర్రర్ వచ్చింది. ఎందుకు, ఇక్కడ జావా అని రాయలేదు, మనం జస్ట్ జేఏబి అని రాసాం. అందుకు ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి మనకు కావాల్సిన ఫార్మాట్లో అరే అనేది సార్ట్ అయిపోయింది. ఓకేనా, ఇలా ఇన్సర్షన్ సార్ట్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్తో ట్రై చేద్దాం. 80, 70, 50, 60. ఓకేనా, ఇప్పుడు ఇది ఏం రావాలి మనకు, అవుట్పుట్ 50, 60, 70, 80 అనేది మన అవుట్పుట్గా రావాలి. ఒకసారి రన్ చేసి చూద్దామా. చూడండి మన అవుట్పుట్ అనేది వచ్చింది. ఇలా ఇన్సర్షన్ సార్ట్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇన్ కేస్ మీకు ఇన్సర్షన్ సార్ట్ గురించి పూర్తిగా అర్థమైనట్టుంటే ప్లీజ్ లైక్ ద వీడియో. అలానే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై.